డియర్ ఫ్రెండ్స్, ప్రాచీన కాలం నుండి ఎన్నో గ్రంథాలు, ఎందరో మహనీయులు మనకు మాయను గురించి తెలియచేస్తూ వచ్చారు. ఈ ప్రపంచమంతా మాయా అని, ఉన్నదంతా మాయేనని చెబుతూ వచ్చారు. అసలు ఈ మాయ అంటే ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సృష్టిలో ప్రతిదీ సైన్స్ మాత్రమే. అయితే ఈ సైన్స్ గురించి మనకు తెలియనంత వరకు ప్రతిదీ అర్థం కానట్టుగానే ఉంటుంది. అలాగే ఈ మాయ అనేది కూడా ఒక సైన్స్ మాత్రమే. గడిచిన 3 లక్షల సంవత్సరాల కాలంలో ఈ భూమిపై ఎన్నో మార్పులు జరిగాయి. ఇక్కడ సైన్స్ అనేది ఎప్పుడూ మారిపోతూ ఉంటుంది. గడిచిన 12,500 సంవత్సరాల నుంచి మాత్రమే ఈ భూమి కృత్రిమమైన 3D మ్యాట్రిక్స్లో ఉంచబడింది. ఈ 3D మ్యాట్రిక్స్ని మీరు మాయా అంటున్నారు, కానీ ఇది ఒక ప్యూర్ సైన్స్ మాత్రమే. ఇది కూడా కేవలం కంప్యూటర్ సైన్స్ ప్యూర్ డిజిటల్ 3D మ్యాట్రిక్స్. మీరు కళ్ళతో ఏదైతే చూస్తున్నారో ఆ చూస్తున్న దానికంటే మీరు ఎంతో గొప్పవారు. కానీ మిమ్మల్ని 3D మ్యాట్రిక్స్ కన్విన్స్ చేస్తుంది మీరు కూడా సాధారణ మానవులే అని, 3Dయే మీ ప్రపంచమని. కానీ మీ లోతుల్లో అందరికీ తెలుసు మీరు మల్టీ డైమెన్షనల్ అని. ఈ 3D మ్యాట్రిక్స్ అనేది మీలోని మల్టీ డైమెన్షనాలిటీని మీరు నమ్మకుండా ఉండేలా మిమ్మల్ని మభ్యపెడుతూ ఉంటుంది. మీ చుట్టూ ఒక కృత్రిమ ప్రపంచాన్ని సృష్టిస్తూ దానిలో నిరంతర మార్పులు చేస్తూ మీ దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. దీనివలన మీ దృష్టి నిరంతరం బాహ్యంలోనే ఉండి దానినే నమ్మి దానినే సృష్టి చేస్తూ ఉంటారు. మీరు సృష్టి చేసిందే మీరే మళ్ళీ చూసి దానిని నమ్మి మళ్ళీ దానిలోనే కూరుకుపోతారు. అంటే ఇక్కడ మీ శక్తి మీ ద్వారానే మీకు వ్యతిరేకంగా ఉపయోగించబడుతుంది. ఈ విషయం మీకు తెలియకుండా ఉంచటమే ఈ గేమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఒక చక్ర భ్రమణంలా ఉంటుంది. ఈ క్రమంలో ఎన్నో జన్మలు ఈ చక్ర భ్రమణంలోనే ఉండి మీ శక్తిని మీకు వ్యతిరేకంగా మీరే వాడుకుంటారు. తద్వారా మీరు ఒక సాధారణ మనిషిగా మిగిలిపోతారు. అయితే ఇందులో ప్రధానంగా చెప్పాలంటే మాత్రం మీరు 3 రకాలుగా కంట్రోల్ చేయబడుతున్నారు. మొదటిది మీ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ చేయడం ద్వారా మీ మైండ్లోని థాట్స్ని కంట్రోల్ చేయడం. అంటే మీ ఫ్రీక్వెన్సీని సప్రెస్ చేయడం ద్వారా మీ మైండ్ లోయర్ ఫ్రీక్వెన్సీ థాట్స్ని రిసీవ్ చేసుకునేలా చేయడం. ఇక రెండవది మూఢనమ్మకాలను మీలోకి ప్రవేశపెట్టడం. ఇక మూడవది హాలోగ్రామ్ ప్రొజెక్టర్ ద్వారా లేనిది ఉన్నట్లు హాలోగ్రామ్స్ సృష్టించడం. ఈ విధంగా మీ రియాలిటీని హ్యాక్ చేయడం జరుగుతుంది. ఇదంతా కేవలం సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా మాత్రమే జరుగుతుంది. 1960వ సంవత్సరానికి ముందు ఈ 3D మ్యాట్రిక్స్ తక్కువ సామర్థ్యంతోనే ఉండేది. కానీ 1960 తర్వాత ఇది మరింత శక్తివంతంగా మారింది, మరింత బలంగా తయారైంది. ఇప్పుడు 3D మ్యాట్రిక్స్ నుంచి తప్పించుకోవడం అనేది ఒక రకంగా అసాధ్యం అనే చెప్పవచ్చు. దీనితో పాటుగా రీఇన్కార్నేషన్ ప్రోగ్రామ్ కూడా హ్యాక్ చేయబడింది. దీనివల్ల మీరు బ్రతికి ఉన్నప్పుడే కాదు, చనిపోయిన తర్వాత కూడా 3D మ్యాట్రిక్స్ పరిధిలోనే ఉండి దానికి అనుగుణంగానే తదుపరి జన్మ కూడా తీసుకుంటారు. ఈ విధంగా మీరు మీకే తెలియకుండా 3వ పరిధి వర్చువల్ రియాలిటీలోనే ఉండిపోతారు. అయితే నిజానికి ఈ 3D మ్యాట్రిక్స్ అనేది చెడ్డదేమీ కాదు. ఇక్కడ జన్మ తీసుకున్న ఆత్మలు తమను తామే మరిచిపోయి ఇక్కడ ఉన్న కష్టాలు, బాధలు, భయాలు, దుఃఖాల ద్వారా ఎన్నో అనుభవాలు పొంది ఎంతో అవగాహనను ప్రాప్తించుకొని పరిపూర్ణతతో ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ ఒకానొక దశలో ఈ 3D మ్యాట్రిక్స్ హ్యాక్ చేయబడింది. ఈ భూమిని తమ ఆధీనంలో ఉంచుకోవాలి అనుకున్న కొందరు జీవులు వారి స్వార్థం కోసం దీనిని ఒక నరకంగా మార్చారు. ఇదంతా చాలా నిదానంగా, సిస్టమేటిక్గా జరిగింది. ఒకప్పుడు ఈ వ్యవస్థని మార్చడానికి వచ్చిన ప్రతి ఒక్క ఉన్నతాత్మ ఇక్కడ అపజయాన్నే పొందారు. అయితే ఇప్పుడు దీనికి పరిష్కారం ఏమిటి అనేది
ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని కోట్ల మంది అసెండెడ్ మాస్టర్స్, దేవీ దేవతలు భూమిపై జన్మలు తీసుకున్నారు. ఈ భూమిపై ఉన్న ప్రజలు తమ ఎరుకను కోల్పోయి ఒక ఆటో పైలట్ మోడ్లో జీవిస్తున్న ఈ సమయంలో వారిలో ఎరుకను కలిగించటానికి అన్ని రకాల ప్రయత్నాలు అన్ని వైపుల నుండి జరుగుతున్నాయి. ఎన్నో అభౌతిక శక్తులు కూడా ఈ సమయంలో భూమి ప్రకంపనను పెంచేందుకు సహాయం చేస్తున్నాయి. ఈ 3D మ్యాట్రిక్స్ కంప్యూటర్స్ అన్నీ క్రమంగా సరిచేయబడి నిదానంగా అవి తొలగించబడతాయి. ఈ భూమిపై ఉన్న ప్రజలందరూ 3D మ్యాట్రిక్స్కి సంబంధించిన పాత ఆలోచన విధానం నుండి బయటికి వచ్చి సరికొత్త నవ్యయుగ ఆధ్యాత్మికతను పెంపొందించుకోవాలి. ఇలా జరగాలంటే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి, సహజంగా జీవించాలి, ప్రకృతితో అనుసంధానం అవ్వాలి, న్యూ ఏజ్ బుక్స్ మాత్రమే చదవాలి. అప్పుడు మాత్రమే మీ కర్తవ్యం ఏమిటో మీకు తెలుస్తుంది.